నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. బాస్మతి రైస్తో చికెన్ వేసుకుని బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 6 కేజీలు బాస్మతి రైస్కి 5 కేజీలు చికెన్ని శుభ్రంగా 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఇలాగా పెద్ద ముక్కల కింద కొట్టించుకుని, దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా పౌడరు, ఫ్రై చేసిన ఆనియన్స్ ముక్కలు వేపేసుకుని, ఉల్లిపాయ ముక్కలు, ఒక 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, టేస్టింగ్ సాల్ట్, కారం అవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని ఉంచుకోవాలి. దీంట్లో ఒక 4 నిమ్మకాయల రసం, ఒక 1/2 లీటర్ పెరుగు, ఒక 1/2 కేజీ నూనె కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకుని 2 గంటల సేపు నానబెట్టాలి. అలాగా చికెన్ని బియ్యం కడిగేసుకుని 2 గంటల సేపు నానిన తర్వాత బిర్యానీలో కావాల్సిన మసాలాలన్నీ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నె కాగిదాక దీంట్లో బిర్యానీకి 1/2 కేజీ అంటే దగ్గర ఒక 100 గ్రాములు నెయ్యి, 1/2 కేజీ నూనె, మంటని మటుకు మీడియంలో పెట్టుకోవాలి. ఆయిల్ కాగేదాకా నెయ్యి నూనె కలుపుకుని ఒకసారి మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి. దీంట్లో లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ సామాన్లు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని, ఒక 4 ఉల్లిపాయలు, ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు పెద్ద ముక్కలు, ఒక 1/2 కేజీ టమాటాలు, ఒక 100 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని, ఎక్కువగా చేస్తున్నాం కనుక ఈ క్వాలిటీలోని తక్కువ చేసుకుంటే తగ్గించి చేసుకోవచ్చు మీరు. ఇవన్నీ కొంచెం వేగిన దాకా ఉంచుకొని దీంట్లోని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం అనమాట. నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపేసి పక్కన పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న ముక్కలు కూడా చికెన్ దాంట్లో కలిపాం మనం. ఆ నానబెట్టిన చికెన్లో కూడా మనం 1/2 కేజీ ఆయిల్ వేసాం అనమాట. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత చికెన్ అంతా దీంట్లో వేసుకుని